అందరికీ నమస్కారం అండి. ఆనంద్ లహరితో జీవితాన్ని గడపడానికి రమాస్ ఆనంద్ లహరికి స్వాగతం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనం చక్కటి కథను విందామండి. కథ పేరు సంధ్యారాణి కాఫీ కప్పు. రచన అనంత పట్నాయకుని కిషోర్ గారు. సార్, ఇంటికి వెళ్తున్నాను, కూరగాయలైనా అట్టుకెళ్ళమంటారా? గోవింద్ అడిగిన ప్రశ్నకు క్యాష్ కౌంటర్లో నుండి తల వెనక్కి తిప్పి చూశాడు అనిల్. సమయం మధ్యాహ్నం సుమారు 12 గంటలు కావస్తుండడంతో కౌంటర్ కొంచెం రద్దీగానే ఉంది. ఇంటికా? ఎందుకు? అడిగాడు గోవిందని చూస్తూ. మేనేజర్ గారు కప్పులట్టుకు రమ్మన్నారు. కప్పులా? ఎందుకు? మధ్యాహ్నం ఆర్ఎం గారు ఇంకా ఎవరెవరో వస్తారంట. సాయంకాలం మీటింగ్కి పకోడీలు కాపీలు చేయించమన్నారు. కాపీలు ప్లాస్టిక్ కప్పుల్లో వద్దన్నారు, గాజు కప్పులు ఇట్టమన్నారు. అటు పూర్తిగా పల్లె కానీ పట్టణము కానీ ఓ మేజర్ పంచాయతీ గ్రామంలో నడుస్తున్న గ్రామీణ బ్యాంకు బ్రాంచ్ అది. ఓ మేనేజరు, ఓ క్యాషియరు, వరుస ఇద్దరే సిబ్బంది. అనిల్ ఓ 6 నెలల క్రితం క్యాషియర్గా వచ్చాడు. ఇతరత్రా పనుల కోసం అక్కడ టెంపరీగా నియమించబడ్డ ఆల్ ఇన్ వన్ ఆర్మీ గోవింద్. చిన్న గ్రామం కావడంతో పట్టణాల్లో ఉండే సౌకర్యాలేవి అక్కడ లేవు. అప్పటికి ఇంకా సెల్ ఫోన్లు కంప్యూటర్లు రాలేదు. హెడ్ ఆఫీస్ నుండి పై అధికారులు ఎవరైనా వస్తే చిన్న చిన్న ఏర్పాట్లు చేయడం కూడా ఇబ్బందే. మేనేజర్ గారు, క్యాషియర్ గారు వాళ్ళ ఇళ్ల నుండి కావలసిన సరంజామా సర్దుబాటు చేయడం పరిపాటి. ఆ పద్ధతిలో భాగంగానే ఇప్పుడు గోవింద్ తమ ఇంటికి బయలుదేరింది. తెలిసిన విషయమే అయినా అనిల్కి తమ ఇంటి నుండి కప్పులు తెప్పించడం ఇష్టంగా అనిపించలేదు. వంట పాత్రలు లాంటి మెటల్ వస్తువులు ఏమైనా అయితే కొంత పర్వాలేదు, కానీ గాజు కప్పులు తెప్పిస్తే ఆ తర్వాత వాటి వాడకంలో ఏమాత్రం అశ్రద్ధ జరిగినా అవి విరిగిపోతాయి. విరిగిపోవడం సరే, తర్వాత సంధ్యతో ప్రాబ్లం మొదలవుతుంది. ఆమెకు జాగ్రత్త ఎక్కువే, పరిశుభ్రత ఎక్కువే. పైపెచ్చు ఆమె చాలా ఖచ్చితమైన మనిషి. ఏదైనా తేడా వస్తే ఎవరిని కూడా చూడకుండా కడిగేస్తుంది. అలాంటి పరిస్థితి వస్తే మేనేజర్ గారి దగ్గర అతనికి ఇబ్బంది అవుతుంది. ఏమైనా సరే తన ఇంటి నుండి గాజు కప్పులు తెప్పించడం నివారిస్తేనే మంచిదనిపించింది. అది సరే కానీ గోవిందా, కప్పులు వేరే ఏదో ఏర్పాటు చెయ్యు. ఇంట్లో గాజు కప్పులు లేవనుకుంటాను. తప్పించే ప్రయత్నం చేశాడు అనిల్. లేకపోవడం ఏంటి? మీరు ఊరు వచ్చినప్పుడు మీ సామానంతా నేనే సరిదాను కదా. తెల్లటి గాజు కప్పులు కొత్త సెట్ చూశాను. రేపొద్దున్న మళ్ళీ తెచ్చిచ్చేస్తాను. తిరుగులేని వాదన కాన్ఫిడెంట్గా చెప్పాడు. ఇక లాభం లేదని అనిల్ కౌంటర్ నుండి బయటకు వచ్చి గోవింద్ భుజమే చెయ్యేసి మెల్లగా సనిగాడు. అది కాదు గోవిందు, ఆ సెట్ అంటే అమ్మగారికి ప్రాణం. చెయ్యి జారి ఒక్కప్పైనా ఎరిగిందనుకో, చాలా కష్టం. నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు. ఏం పర్లేదు సారు, మీరు టెన్షన్ పడిపోకండి. జాగ్రత్తగా వెనక్కిచ్చే బాధ్యత నాది, నాకు వదిలేయండి అంటూ తన జవాబు కోసం ఎదురు చూడకుండానే వెళ్ళిపోయాడు గోవింద్. మధ్యాహ్నం మంది మార్బలంతో ఆర్ఎం గారు రావడము, తనిఖీలు చేయడము, చీవాట్లు వేయడము, చిరాకు పడ్డము వగైరా ప్రహసనాలన్నీ పూర్తయ్యాక మీటింగ్ మొదలైంది. అనిల్కి కాస్త లోపల భయంగా ఉన్నా పైకి మాత్రం గంభీరంగానే ఉన్నాడు. మీటింగ్ జరుగుతుండగానే మేనేజర్ గారు సైగ చేయడము, దానికి అలాగే అన్నట్టుగా గోవింద్ తలాడించి డైనింగ్ రూమ్లోనికి వెళ్ళడం, పేపర్ ప్లేట్లలో ఆ ఊళ్ళో దొరికే స్నాక్స్, లడ్డూలు, కాసిన పకోడీలు, జంతికలు అన్నీ తెచ్చి అందరికీ చాలా మర్యాదగా అందించడం జరిగాయి. అనిల్కి టెన్షన్ పెరగడం మొదలైంది. వద్దని చెప్తున్నామనకుండా ఇతని ఇంటికి వెళ్ళి శ్రీమతి గారి ప్రాణం కన్నా మిన్నగా చూసుకునే లా ఒపాలా సెరామిక్ కాఫీ కప్పుల సెట్ తీసుకొచ్చాడు. ఏదైనా జరిగి ఓ కప్పు ఏదైనా విరిగితే ఆమెతో తను పడలేడు. ఆ సెట్ ఆమె ఇచ్చి ఉండకపోతే బాగుండేది. కాసేపటికి కప్పుతో కాఫీలు వచ్చాయి. అనిల్ అందరినీ శ్రద్ధగా గమనిస్తున్నాడు. మేనేజర్ గారితోనూ తనతోనూ కలిసి మొత్తం 10 మంది, అందరి చేతుల్లోనే అవే కప్పులు. ఆశ్చర్యంగా అనిపించింది అతనికి. తమ దగ్గర ఉన్నది ఒకటే సెట్టు, అందులో 6 కప్పులు. మరి 10 కప్పులు ఎలా వచ్చాయి? మెల్లగా గోవిందని దగ్గరగా పిలిచి అడిగాడు. ఎక్కడ తెచ్చావు కప్పులు? మన ఇంటి నుండి ఒక సెట్టు, మేనేజర్ గారి ఇంటి నుండి ఒక సెట్టు, అన్నీ ఒకలాగానే ఉన్నాయి. వివరం కావాలన్నట్టు అన్నాడు అనిల్. సారింట్లో కూడా సేమ్ మళ్ళా డిజైన్ కప్పులే ఉన్నాయి సారు, అటుకొచ్చేసాను. అన్నీ ఒకలాంటియే. కిసుక్కున నవ్వాడు అతను శబ్దం రాకుండా. మీటింగ్ ముగిసింది. ఆర్ఎం గారిని, ఆయనతో పాటు వచ్చిన వాళ్ళని 2 కార్లలో ఎక్కించి
వెంటనే సరాసరి డైనింగ్ రూమ్లోనికి పరుగులు తీశాడు అనిల్. గోవింద్ని చూసి జాగ్రత్తగా కడిగేసి పొడిగుడ్డతో శుభ్రంగా తుడిచి వెంటనే అమ్మగారికి అప్పచెప్పి, ఏమైనా తేడా వస్తే తెలుసుగా, ఇక్కడెక్కడ దొరకవు అలాంటివి, హెచ్చరించాడు. మీరు బెంగెట్టుకోకండి సార్, నేను చూసుకుంటాలే, ధైర్యం చెప్పాడు గోవింద్. కాస్త అనుమానంగానే సీట్లోకి వచ్చి క్యాష్ టేలీ చేయడం మొదలుపెట్టాడు అనిల్. ఎక్కడో ₹1 తేడా వస్తుంది. అతడికి మనసంతా కప్పుల మీదే ఉంది. మనసు కుదురుగా లేకపోవడంతో క్యాష్ టాలీ అవడం లేదు. చాలా అసహనంగా ఉంది. ఈలోగా త్వరగా సేఫ్ క్లోజ్ చేయాలని మేనేజర్ గారు హుకుం జారీ చేశారు. ఎలాగో అలా టాలీ చేసి సేఫ్ క్లోజ్ చేసి మేనేజర్ గారిని పంపించి మళ్ళీ డైనింగ్ రూమ్లోకి పరిగెత్తాడు. అక్కడ కప్పులన్నీ తుడుస్తూ గోవింద్ కనిపించాడు. నెమ్మదించిన మనసుతో వెనక్కి తిరిగిపోయిన అనిల్కి కనిపించిన దృశ్యం అతడిని నివ్వెరపోయేలా చేసింది. జరాసంధుడిని భీముడు చీల్చినట్టుగా ఒక కప్పు నిలువున 2 ముక్కలై పడింది. ఆవేశము, నిస్సహాయత నిండిన కళ్ళతో గోవింద్ కేసి చూశాడు. చెయ్యి జారిపోయింది సారు, జాగ్రత్తగానే కడిగాను, అయినా నాంచాడు గోవింద్. విరిగి నా కప్పు తమది కాకుండా మేనేజర్ గారిదైతే బాగుండు అనుకుంటా. ఎవరిదది అని అడిగాడు. మందే సారు, జారిపోయింది, సంజాయిషిగా లోగొంతుకులో చెప్పాడు. అందుకే నేను ముందు నుండి వద్దని చెప్తున్నాను, రెట్టించాడు అనిల్. పర్లేదు సారు, 6 కప్పులు మన ఇంట్లో ఇచ్చేస్తారు. మేనేజర్ సారు గారి ఇంట్లో మేడం గారికి మిగతావి ఇచ్చి ఒకటి ఇరిగిపోయిందని చెప్తాను, మేడం గారు ఏమనర్లేండి, భరోసా ఇచ్చాడు గోవింద్. ఏదో ఒకటి తగలాడు, తొందరగా ఇంట్లో ఇచ్చి అమ్మగారు ఏమన్నారో చెప్తే నేను ఇంటికి వెళ్తాను. నేను డే బుక్ చేసుకునేలోపు ఏదో చెయ్యు, విసురుగా అని డే బుక్ రాయడం మొదలెట్టాడు అనిల్. ఓ పావుగంట తర్వాత గోవింద్ వచ్చాడు. కాఫీ ఇమ్మంటారేటి అంటూ ఆ మాటలో హుషారు ధ్వనించింది అనిల్కి. తలెత్తి అతన్ని చూసి, ఇచ్చేసావా అని అడిగాడు. ఇచ్చేశాను, వచ్చేసాను. కాస్త కొంటెగా, కాస్త గర్వంగా, కాస్త ధైర్యంగా ఉందన్నమాట. ఏమైంది చూసారా అమ్మగారు అడిగాడు కుతూహలంగా. టేబుల్ మీద ఇట్టేశాను, అమ్మగారు లెక్కెట్టేసుకున్నారు, అమ్మయ్య అనుకుని ఇచ్చేసాను. సక్సెస్ స్టోరీ వెల్లడించాడు గోవింద్. సరేలే పోనీ, ధైర్యంగా నిట్టూర్చి కాఫీ తెమ్మని గోవింద్కు పురమాయించాడు. ఫోన్ మోగింది. రిసీవర్ ఎత్తి హల్లో అన్నాడు అనిల్. అవతల స్వరం తన శ్రీమతి సంజయది. ప్రాబ్లం సాల్వ్ అయిందని తెలుసు కనుక లైట్గానే రిసీవ్ చేసుకున్నాడు. చెప్పు సంధు, కప్పులన్నీ సరిపోయాయా అడిగాడు. దానికే చేశానండి, గోవింద్ ఉన్నాడా? ఉన్నాడు, ఎందుకు అనిల్ అంటుండగానే అనుమానంగా దగ్గరికి వచ్చాడు గోవింద్. ఏం లేదండి, అతను తెచ్చిన కప్పుల్లో ఒకటి మంది కాదు. స్వరం కాస్త గట్టిగానే ఉండడంతో బయటకే వినపడుతుంది. గొంతులో పచ్చి వెలక్కాయ పడింది అనిల్ గోవిందులిద్దరికి. అదెలా చెప్పగలవు? ఆమెకు ఏ కోణంలో తెలిసిందో అర్థం కాక ఆశ్చర్యపోతూ అడిగాడు. ఒక కప్పు కొంచెం ఎక్కువ బరువుగా ఉందండి అంది సంధ్య. నోరెళ్ళబెట్టారు ఇద్దరు. ధన్యవాదాలండి.